హలో హాయ్ అండి. ఈరోజు గవర్నమెంట్ క్వార్టర్స్లో కిచెన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. చాలా స్మాల్ కిచెన్ అండి. అసలు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఓపెన్ కిచెన్ అని చెప్పాలి. అందులో సెల్ఫ్స్ కూడా లేవు. ఇది బిఫోర్ కిచెన్ని నేను ఆఫ్టర్ కిచెన్ ఎలా ఆర్గనైజేషన్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. మనకి క్వార్టర్స్లో అన్నీ అవైలబుల్గా ఉండవు కదా, మనమే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి క్లీన్గా చేసుకొని మనం ఎంత నీట్గా ఆర్గనైజేషన్ చేసుకుంటే కిచెన్ అంత నీట్గా కనిపిస్తుంది. కిచెన్ అనే కాదు, ఈవెన్ క్వార్టర్స్లో హోమ్ కూడా అలానే ఉంటుంది. మీకు హోమ్ టూర్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో బాగా రీచ్ అయితే నేను తప్పకుండా మా హోమ్ టూర్, గవర్నమెంట్ హోమ్ టూర్ ఎలా ఉంటుందో, మా డిపార్ట్మెంట్ది ఎలా ఉంటుందో మీకు తప్పకుండా చూపిస్తాను. చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను బిఫోర్ ఆఫ్టర్ కిచెన్ని ఎంతలా మార్చానో. మీషోలో కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను నేను. అది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాల్ పేపర్ 80 రూపీస్లో మీషోలో తీసుకున్నాను. ఆ తర్వాత ఒక కిచెన్ ర్యాక్ అయితే తీసుకున్నాను, కంటైనర్ స్టోర్ చేసుకోవడానికి మసాలావి. అది కూడా నాకు 160 రూపీస్ ఇలా పడిందండి. కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా లింక్స్ షేర్ చేస్తాను. చాలా బాగా క్వాలిటీ అయితే వచ్చింది. ఇక్కడ ఇలా సెల్ఫ్స్ ఉండేసరికి నేను ఇక్కడ మిక్సీ, అలాగే రెగ్యులర్గా మనం వాడుకునే బియ్యం, గోధుమ పిండి, ఇంకా ఎక్స్ట్రా ఉన్న గ్రాసరీ మొత్తం కింద ఇలా పెట్టుకున్నాను కబోర్డ్లలో. ఇంకో కబోర్డ్లో కూడా ఇటువైపు బియ్యం పెట్టుకున్నాను, ఇటువైపు రెగ్యులర్గా వాడే గిన్నెలు, చాలా గిన్నెలు అయితే ఉన్నాయి, అలా పెట్టుకున్నాను. ఇంకా మనం రెగ్యులర్గా యూజ్ చేసే పేపర్స్, కవర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను, కచడా జల్లడానికి అని. చూసారు కదా, మా గవర్నమెంట్ క్వార్టర్స్లో కిచెన్ చాలా చిన్నది, కానీ మనము సర్దుకునే బట్టే మనకి కిచెన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అసలు మన ఇల్లు ఫీలింగ్ రావాలంటే తప్పకుండా మనము ఆర్గనైజేషన్ చేసుకోవాల్సిందేనని. మీ అందరికీ హోమ్ టూర్ కావాలనుకుంటే తప్పకుండా వీడియోకి కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా అయితే లైక్ చేయండి. హోమ్ టూర్ త్వరలోనే చేసి పెడతాను. అండ్ మా క్వార్టర్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మీకు తప్పకుండా వీడియో కావాలనుకుంటే తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి కంటెంట్ వీడియోస్ అయితే పెడతాను. అలాగే హోమ్ టూర్ కూడా త్వరలో పెడతాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.